ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. రాఖీ రాఖీ అంటే జస్ట్ రక్ష అంతే, ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అయితే రేపు స్పెషల్ ఏంటంటే జనరల్ గా వేదాధ్యయనాలు ప్రారంభమయ్యేది ఇప్పుడే. అందుకే మీరు చూసినట్టయితే స్కూళ్ళు కాలేజీలు కూడా ఇదే టైం లోపల స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది కాక ఈ ఇప్పుడు ఈ వరల్డ్ కప్ ఇది ఉంటది కదా జంధ్యాలు, అవి కూడా రేపే వేసుకుంటారు అందరూ. అది వేసి ఇంక ఇప్పటి నుంచి చదువుకోండి అని చెప్పి చెప్తారు అనమాట. చెప్పడము ఈ రోజు నుంచి రక్ష అనేది ఎప్పుడు కట్టుకున్నా తప్పేమీ లేదు. రక్ష కంటే కూడా మెయిన్ అదేంటంటే చదువు కోసం ఇంపార్టెంట్. రక్షాబంధనం సరే ఎవరికైనా కట్టచ్చు. కాలేజ్ డేస్ లోపల మేము కొద్దిగా టెన్షన్ పడే వాళ్ళం కానీ రక్షాబంధనం రోజున ఆఫీస్కి వెళ్ళాలంటే భయపడిపోయే వాళ్ళం, కాలేజ్కి వెళ్ళాలంటే హడలిపోయే వాళ్ళం. సో ఒక చోట తప్పించుకుందంటే ఇంకో చోట దొరికిపోయే వాళ్ళం. ఆర్ఎస్ఎస్ లో కూడా ఉంది కదా సార్ రక్షాబంధన్? చేస్తాం, చాలా గ్రాండ్ గా చేస్తాం. మాది ఎల్లుండి ఉంది ఫంక్షన్, ఎల్లుండి ఉంది. సో నేను షేర్ చేస్తాను అవన్నీ. చాలా బాగా చేస్తారు. ఆర్ఎస్ఎస్ లో చాలా పెద్ద ఫంక్షన్ ఇది. అది మాది ఒక స్పెషల్ ఇది కూడా ఉంటుంది ప్రోగ్రాము. అందులోపల నువ్వు నాకు రక్షగా, నేను నీకు రక్షగా, అందరం ఒకరికొకరం రక్షగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పం కూడా చదివి చేస్తారు అనమాట. సార్ మన సంస్కృత్ కాలేజ్ ఏమో పెట్టారు కదా వీడియో, కంగ్రాచులేషన్స్. ఓకే, ఏముందా అలాంటివి చేస్తున్నాం. బట్ ఎనీవే థ్యాంక్స్ అండి. ఎక్కడ సార్ మీరు ఏరియా ఉండేది? నేను ఉండేది రామంతపూర్ ఏరియా. అక్కడ తక్కువనే సార్ అంత వాటర్, వర్షం వాటర్ వచ్చేదంతా? బాగా పడుతుంది, బాగా భయంకరంగా పడుతుంది. నిన్న బాగా పడింది కదా. నీళ్లు రోడ్ల మీద ఉండదు అనుకున్నా, మీకు రామంతపూర్ లేదు అంటే మేము ఉండేది మెయిన్ రోడ్ కాబట్టి తక్కువనే. అన్ని మెయిన్ రోడ్ లో కూడా అక్కడ ఫుల్ ఉన్నాయి, బండ్లు కార్లు కొట్టుకుపోతున్నాయి. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శుక్రవారం నాడే ప్రారంభించుకున్నాం. మనం చాలా రోజుల కింద శుక్రవారం నాడే ప్రారంభించుకున్నాం విష్ణు సహస్రనామము. ఈ రోజు శ్రావణ శుక్రవారం రోజు నాడు మరిన్ని గొప్ప విషయాలని మనము తెలుసుకోబోతున్నాం. భగవంతుడు ఎలా ఉంటాడు, రూపము తెలియదు కాబట్టి భగవంతుడి యొక్క వర్ణన ద్వారా ఇలా ఉండవచ్చు భగవంతుడు అని చెప్పి చెప్తాం. అయితే ఆ భగవంతుడికి రూపం ఇవ్వచ్చు, కానీ ఈ లక్షణాలన్నీ కూడా ఆ భగవంతుడిలో ఉండేలాగా మనము చూసుకున్నట్లయితే బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనము రూపాన్ని మనం మనసు లోపల ముద్రించుకుని భావంతో పాటుగా ధ్యానించగలిగితే, మళ్ళొకసారి చెప్తాను, రూపాన్ని మనసులో ముద్రించుకోండి, భావాన్ని ఊహించుకుంటూ అప్పుడు మనం కనుక ధ్యానం చేయగలిగితే అది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, మన లోపల చక్కటి పరిణతిని ఇస్తుంది. ఫలితాలను ఇస్తుంది అనగానే సార్ పెళ్లి అవుతుందా సార్? పెళ్లి కాదు, ఇప్పుడు ఏజ్ కాదు మనది, పెళ్లి చేసుకునే ఏజ్ కాదు. సో పెళ్లి కాదు, మరి ఏమవుతుంది? కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి, ఆ కూతుర్లు, అవన్నీ దాంతో ఏం సంబంధం లేదు. పరిణతి వస్తుంది. భగవంతుడి గురించి తెలుసుకున్నాము అంటే ఏమైతుందంటే పరిణతి వస్తుంది. సో గత వారము మనం అద్భుతమైనటువంటి శ్లోకాన్ని నరసింహ అవతారం ద్వారాను తాత్విక దృష్టితోటి తెలుసుకున్నాం, చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. ఈ రోజు నాడు మరొక శ్లోకం. ఈ శ్లోకానికి కూడా ముందు మామూలు అర్థం తెలుసుకుందాం, తర్వాత తాత్వికమైనటువంటి అర్థాన్ని భగవంతుల వివిధ అవతారాల రూపంలో ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుంటాం. విష్ణు సహస్రనామము చాలా సులభమైనటువంటిది. మనం కావాల్సిన పద్ధతిలో అన్వయించుకుని మన మనసు లోపల దీన్ని ముద్రించుకుందాం. ముందు గురువుని గురుతమోధామ అంటారు కదా. సో గురుహు అంటే ఏంటి? అజ్ఞానాన్ని తొలగించడం. గుహు అంటే చీకటి, రువు అంటే తొలగించేవాడు, అజ్ఞానాన్ని తొలగించి వెలుగును ప్రసాదించేవాడు అని. గురుతమము, ముందుగా పదాల అర్థం తెలుసుకుందాం, వాటి యొక్క వివరణ పూర్తిగా తెలుసుకుందాం. గురుతమము అంటే మనము చెప్తూ ఉంటాం కదా, గురువు, గురుతమము, గురుతరము, మూడు. గురుతర, గురుతమ అంటే మనం మూడు రకాలు ఇవన్నమాట. సూపర్లేటివ్ డిగ్రీ మనం హైయెస్ట్ డిగ్రీ తీసుకుంటున్నాం, అంటే ఉన్నతమైనటువంటిది, టాలెస్ట్, అది గురుతమము. అంటే గురువులకే గురువు. మొదట్లో ఏమో గురువు మనకు అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు అని చెప్పేసి సామాన్య అర్థం లోపల తీసుకున్నాం ఆయన గురువు అని. రెండవ దగ్గర ఏమన్నాం గురుతముడు, అంటే గురువు, గురుతర, గురుతమ, క్షేమము, క్షేమతరము,
క్షేమ తమము. తమము అంటే హయ్యెస్ట్ అన్నమాట, చాలా హయ్యెస్ట్. అంటే గురువులకే గురువు ఆయన. ఆయనని శంకరాచార్య శిష్యులందరూ ఆయనని గురుతముడు అని చెప్పేసి చెప్తుండేవాళ్ళు. అంటే చాలా గొప్పది. బ్రహ్మ లాంటి దేవతలకు కూడా ఎవరిస్తారు? జ్ఞానబోధ విష్ణుమూర్తి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి వేదాల జ్ఞానం అంతా ఎవరి నుంచి వచ్చిందంటారు? విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అలా అలా తర్వాత తరాలకు వెళ్ళింది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అంటే గురువులకే గురువు ఈయన. బ్రహ్మ లాంటి దేవతలకు కూడా బ్రహ్మ జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావుడినా అనేటటువంటి ఒక అర్థం తెలుసుకుంటాం. తర్వాత ధామహ. ధామహ అనేటటువంటి దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో లెక్కలేనటువంటి. ధామ అంటే మనందరికీ తెలుసు ఇల్లు అని చెప్పి. ముక్తిధామ్ అంటే ముక్తిని ప్రసాదించేది. చార్ ధామ్ 4 ప్లేసులు ఉండేది. ధామము అంటే వెలుతురు, ప్రకాశము అని కూడా ఒక అర్థం ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరమ పదము అంటే భగవంతుడి యొక్క స్థానము మనకు మోక్షము, చివరి స్థానము మన లక్ష్యము, మనకు అత్యున్నతమైనటువంటి నివాస స్థానము. భగవంతుడు ఉండేటటువంటిది ఒక గొప్ప స్థానము, అందరూ చేరవలసినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి సాధనము. ప్రళయం లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మళ్ళీ ఆయనలోకి వెళ్ళి చేరతాయి. ప్రళయం సమయంలో ఏమవుతుంది? అందరూ కూడా నిద్రాణమైనటువంటి స్థితి లోపల ఆయన లోపల ఉంటారు. మళ్ళీ సృష్టి చేయగానే బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టిని చేస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఏ ఏ కర్మలు ఉన్నాయో ఆ కర్మలకు అనుసారంగా సృష్టిని చేస్తూ ఉంటాడు. సో అటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది ధామము. ధామం అంటే ప్రకాశము, మార్గజ్యోతి, పరంజ్యోతి, ఇక మీరు కావలసినన్ని పేర్లు కూడా దానికి చెప్పుకోవచ్చు. తర్వాత సత్య. సత్య అంటే మార్పు చెందనిది అనే ఒక అర్థము. మంచి చేసేది, మనకు మేలు చేసేది. తర్వాత మార్పు చెందినటువంటి శాశ్వతమైనటువంటి లక్షణము అయినటువంటి వాడు భగవంతుడు. అంటే భగవంతుడి దారిలో వెళ్లే వారికి మంచి జరుగుతుంది అని ఒక అర్థం తీసుకోవచ్చు, మేలు జరుగుతుంది అని ఇంకొక అర్థం తీసుకోవచ్చు. మంచి మేలు రెండు ఒకటే కాబట్టి సత్యము అంటే శాశ్వతమైనటువంటి తత్వాన్ని తెలుసుకున్న వారు అవుతారు. అశాశ్వతమైనటువంటి జీవితంలో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కాబట్టి శాశ్వతమైనటువంటి సత్యాన్ని తెలుసుకుంటారు. నిమిష అంటే యోగ నిద్రలో ఉన్నటువంటి వాడు. యోగ నిద్రలో ఉంటే ఏం జరుగుతుంది డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఏమవుతుంది? యోగ నిద్రలో ఉన్నప్పుడు నిద్రపోయినటువంటి స్థితే, అంటే కళ్ళు మూసుకున్నటువంటి స్థితే, కానీ ఏ క్షణం లోపల కూడా వారి భక్తుల పైన అంటే భగవంతుడిని, ప్రకృతిని, అంటే సృష్టి స్థితి లయ ఏవైతే భగవంతుడి యొక్క విషయాలు ఉన్నాయో అవి నెగ్లెక్ట్ కావు. నిద్రలో ఉన్నాడు అంటే నిద్రపోయాడా సార్ అంటే లేదు, అదొక చైతన్య స్థితి అన్నమాట. యోగ నిద్ర అనేటటువంటిది చైతన్య స్థితి. సో ఎట్టి పరిస్థితుల లోపల కూడా శత్రువుల యొక్క దృష్టి మన మీద పడడు, చెడు మన పైన దృష్టి పడకుండా సృష్టి స్థితి లయ అనేటటువంటివి భంగం కలగకుండా చేసేది నిమిష. దీన్నే నిమిష అంటే అజ్ఞానం అని, చీకటి అని ఇవన్నీ కూడా చెప్పవచ్చు. అనిమిష తర్వాత పదం అనిమిష. నిమిష అంటే కళ్ళు మూసుకోవడం అన్నాం. అనిమిష అంటే నిరంతరము కళ్ళు తెరుచుకుని ఉండడమే. భగవంతుడు నిరంతరము కళ్ళు తెరుచుకుని ఉంటాడు అంటే అన్నింటికీ సాక్షి భగవంతుడు, అన్నింటినీ కూడా చూస్తూ ఉంటాడు భగవంతుడు. తర్వాత స్రగ్వి. స్రగ్ అనే దానికి అర్థం మనం తెలుస్తున్నాం, స్రగ్ధర అని అంటాం. స్రగ్ ధర అంటే మాలను ధరించిన వాడు అని. స్రగ్వి అంటే మాలను ధరించిన వాడే, వి అంటే కూడా ధరించడమే. స్రగ్ధర అనేటటువంటి మాల ఇక్కడ స్రగ్వి అనేటటువంటి దాంట్లో తెలుసుకున్నాం. ఈ స్రగ్వి అనేది పంచభూతాలతో తయారైంది, వాడని పువ్వులు అనేటటువంటి ఒక అర్థాన్ని కూడా మనం తెలుసుకున్నాం. స్రగ్వి అటువంటి వాటిని ఆయన వేసుకున్నాడు అది అనుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి, సూర్యుడు, చంద్రుడు, దిక్కులు, కాంతి, వెలుతురు, చీకటి అన్ని కూడా తను ధరించిన వాడు అని చెప్పి. అందుకే వెంకటేశ్వర స్వామికి పైనుంచి కింది వరకు మాలలుంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. వాచస్పతి. వాచ అంటే మాటలు, పతి అంటే భర్త, అంటే మన మాటలకు ప్రభువు, మన మాటలకు ఆయన అధిపతి. మనం మాట్లాడేటటువంటి ప్రతిదానికి కూడా ఆయన దగ్గర నుంచే వచ్చింది. సో గొప్ప విద్యను మనకు అందించేవాడు. ఈ విద్యకు, ఈ వేదాలకు, ఈ జ్ఞానానికి, వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి వాడు వాచస్పతి. చివరగా ఉదారధి. ఉదారం అంటే చాలా లిబరల్. ధీ అంటే ధీమంతుడు అంటాం కదా, ధీమంతుడు, బాగా చాలా ధీమంతుడు అంటే మంచి బుద్ధి ఉన్నటువంటి వాడు. సో చాలా లిబరల్ గా ఉన్నటువంటి వాడు, మంచి జ్ఞానాన్ని కూడా కలిగినటువంటి వాడు. అంటే ఏంటంటే పరమ శ్రేష్టమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. అయితే కొంతమంది వాచస్పతి, ఉదారధి రెండింటిని కలిపే చెప్తారు. కొంతమంది వాచస్పతి వేరు, ఉదారధి అనేది కూడా వేరు వేరుగా చెప్తారు. క్లుప్తంగా పదముల యొక్క అర్థము మనం తెలుసుకున్నాం. ఎవరికైనా ఈ పదముల అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళొకసారి చెప్పమన్నా చెప్తాను. ముందు పదముల అర్థమైందా?
తర్వాత మనము తాత్వికార్థాన్ని, తర్వాత అందులో ఉన్నటువంటి భగవంతుడి యొక్క అవతార అర్థాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ పదమైనా అర్థం కానిది ఉందా? గురుహు అంటే గురువు, గురుతమహ గొప్ప గురువు, ధామము అంటే ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి వాడు, సత్య అంటే ఎప్పుడు శాశ్వతంగా ఉండేటటువంటి పరమాత్మ, సత్య పరాక్రమ అంటే ఎప్పుడు కూడా వ్యర్థంగా ఉన్నటువంటి పరాక్రమం ఉన్నటువంటి వాడు ఆయన, నిమిష అంటే యోగ నిద్రలో ఉన్నటువంటి వాడు, అనిమిష ఎప్పుడు ప్రపంచాన్ని చూస్తూ ఉండేవాడు, స్రగ్వి అంటే మాలను ధరించేటటువంటి వాడు, వాచస్పతి అంటే చక్కగా మాట్లాడేటటువంటి వాడు, లేదా మన మాటలకు మన దీనికి ఆయన గురువు పతి అన్నట్టుగాను. ఉదారధి, ధి అంటే ధీమంతుడు, బుద్ధిమంతుడు. ఉదార అంటే చాలా లిబరల్ గా, ఉదార కరుణతోటి మనకు జ్ఞానాన్ని అందించేటటువంటి వాడు. అంటే ఆయన బుద్ధి ఏదైతే ఉందో అది మనకు కరుణతో మనకు జ్ఞానాన్ని అందించేటటువంటి వాడు. తన గురించి మనము తెలుసుకోవడానికి మనకు సుగమమైనటువంటి మార్గాన్ని తయారు చేసి ఇచ్చేవాడు ఉదారధి. ఇది క్లుప్తంగా పదముల యొక్క అర్థము. పదముల యొక్క అర్థం ఏదైనా అర్థం కాకపోతే అడగండి, మనము తత్వంలోకి వెళ్ళిపోదాం. నా గొంతు వినిపిస్తుంది కదా? అర్థమైందా? ఇందులో ఏదన్నా పదము ఇది ఉందా? ఓకే. నిమిష అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. యోగ నిద్రలో ఉన్నవాడు చైతన్య శక్తి. ఓకే ఓకే. స్రగ్వి అంటే ఎవరైనా మీరింగ్ చెప్పండి. ఇంకొకళ్ళు ఎవరైనా? స్రగ్వి మాలలను ధరించిన వాడు. ఓకే. ఉదారధి అంటే ఎవరైనా మీనింగ్ చెప్పండి. మంచి స్రగ్వి ఏం చెప్పారండి? స్రగ్వి ఏం చెప్పారండి ఇప్పుడు? స్రగ్వి అంటే అంటే ధరించేవాడు. శ్రగ్ధర అని మనం తెలుసుకుంటాం చూడండి, మనం మొన్న ఛందస్సులో తెలుసుకుంటాం. వైజయంతి మాలను ధరించిన వాడు అన్నమాట స్రగ్వి. ఉదారధి అంటే ఎవరైనా చెప్పండి, ఇప్పటివరకు చెప్పండి వాళ్ళు. లిబరల్ గా ఫ్రీగా ఉండడము. ధీమంతుడు, ధీమంతుడు అంటే కరుణతోటి మనకు బుద్ధిని ప్రసాదించేవాడు. ధీమంతుడు ఉదార ప్లస్ ధీమంతుడు అంటే బుద్ధిమంతుడు, కరుణాపూరితమైనటువంటి వాడు, మళ్ళీ బుద్ధిమంతుడు. రెండు కూడా కలిసి ఉండడం అనేటటువంటిది కొద్దిగా రేర్ క్యారెక్టరిస్టిక్. ఎందుకంటే ఇది ఉన్న వాడికి పొగరుగా ఉంటాడు, కానీ భగవంతుడు అలా కాదు. ఉదారమైనటువంటి కరుణాపూరితమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నటువంటి వాడు, అంటే చక్కటి బుద్ధి కలిగి ఉన్నటువంటి వాడు అనేది ఒకటి. అటువంటి బుద్ధిని మనకి ఇచ్చేవాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వాచస్పతి అంటే ఎవరైనా అర్థం చెప్పండి. మీరు ఎవరు అర్థం చెప్పకపోతే నేను మీ పేర్లు పెట్టి అడగాల్సి వస్తుంది. హైమమూర్తి గారు, వాచస్పతి అంటే మృదువుతో చెప్పే మాటలు. వాచస్పతి హైమమూర్తి గారు. మాట్లాడే భర్త. మాటలకు భర్త అంటే మీనింగ్ ఏంటి? వాక్కుకు ప్రభువు, మన మాటలకు ప్రభువు. మన మాటలు ఎవరి కరుణ వల్ల వస్తున్నాయి? భగవంతుడి యొక్క కరుణ వల్ల వస్తున్నాయి. ఎందువల్ల వస్తున్నాయి? ఆయన గురువులకే గురువు కాబట్టి మనము మాట్లాడడానికి కావలసినటువంటి విషయాలను మనకు అందించగలుగుతున్నాడు. గురువుకి గురు తమహ అనే దానికి అర్థం ఎవరైనా భేదం చెప్పండి ఎవరైనా. గురువులకే గురుతమ సార్. గురువులకే గురువు. గురువు అంటే గురువు అంటే మార్గదర్శనం చేసేవాడు. ఆ మార్గదర్శనం చేసిన వాళ్ళకి మార్గదర్శనం చేసిన వాళ్ళు అనమాట. అతి ఉత్తమైన గురువు, అందరికంటే కూడా గొప్పవాడైనటువంటి గురువు. అంటే ఇందాక మనం ఏమనుకున్నాం, దానికి ఉదాహరణగా ఏం తెలుసుకున్నాము? ఆయన ఎవరికి విద్య నేర్పించాడని చెప్పి తెలుసుకున్నాము. బ్రహ్మకు. బ్రహ్మ ఎవరికి నేర్పించాడు? నారదుడికి చాలా మందికి నేర్పించాడు ఆయన. అందులోపల ముఖ్యమైనటువంటి వాడు వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు ఎవరికి నేర్పించాడు? శక్తికి నేర్పించాడు. శక్తి మహర్షి ఎవరికి నేర్పించాడు? పరాశరుడికి నేర్పించారు. పరాశరుడు ఎవరికి నేర్పించారు? చెప్పండి, ఎవరికి నేర్పించారు? పరాశరుడు తన కుమారుడైనటువంటి వేదవ్యాసుడికి నేర్పించారు.
వేదవ్యాసుడు ఎవరికి నేర్పించారు? సుఖ మహర్షి. సుత మహర్షికి నేర్పించారు. శుకుడు ఎవరికి నేర్పించారు? ఆ శుక మహర్షి యొక్క శిష్యుడు, ముఖ్య శిష్యుడు ఎవరు? గౌడపాదులు. గౌడపాదులకు ప్రజాపతి గౌడపాదుడికి నేర్పించారు. గౌడపాదుడు ఎవరికి నేర్పించారు? శంకర భగవత్పాదుల వారికి. గోవిందాచార్యులకు నేర్పించారు. గోవిందాచార్యులు ఎవరికి నేర్పించారు? శంకర భగవత్పాదుల వరకు అండి. ఇక్కడి నుంచి అలా గురు పరంపర వస్తూ వచ్చింది అన్నమాట. ఎవరైనా ఒక్కసారి చెప్పగలరా? సార్ చెప్తాను సార్. పరమాత్ముడు బ్రహ్మకి చెప్పారు జ్ఞానాన్ని. బ్రహ్మదేవుడు ఏమన్నా వశిష్ఠుడికి ఇచ్చారు. వశిష్ఠుడు శక్తి అన్న ఆయన శక్తి మహర్షికి ఇచ్చారు. శక్తి మహర్షికి ఇచ్చారు. శక్తి మహర్షి పరాశరుడికి ఇచ్చారు. ఆ పరాశరుడు ఏమని ఆ వేదవ్యాసుడు ఆయన కుమారుడు వేదవ్యాసుడికి ఇచ్చారు. వేదవ్యాసుడు కుమారుడు, వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు కుమారుడు. ఓకే సార్. వేదవ్యాసుడు శుకబ్రహ్మకి ఇచ్చారు. శుకబ్రహ్మ గౌడపాదికి ఇచ్చారు. గౌడపాద ఏమోని గోవిందాచార్యకి ఇచ్చారు. గోవిందాచార్య ఏమోని శంకరాచార్య లేదా శంకరులకు ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది మనకు? గౌడపాదులు, గోవిందాచార్యులు వీళ్ళందరూ వారి శిష్యులు, వారి కుమారులు కాదు. ఎందుకంటే శుకబ్రహ్మ వచ్చేసరికి ఆయన పెళ్లి మానేశారు. ఆయన జ్ఞానయోగంలోకి వచ్చేసారు కాబట్టి ఆయన ఇక పెళ్లి మానేశారు అన్నమాట. పెళ్లి మానేయడం వల్ల వేరే వాళ్ళకి ఇచ్చారు. పెళ్లి చేసుకుంటే ఏమైంది? కుమారుడికే నేర్పించేవాడు. కుమారుడు గనక క్యాపబుల్ పర్సన్ అయితే కుమారుడికే నేర్పిస్తారు. సో అది మనకి ఇక్కడ గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఈ తెలుసుకున్న పదాల యొక్క అర్థాన్ని మనం కాస్త ఇంకొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గురువు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదన్నా విషయాన్ని మనకు తెలియజేసేవాడు. అంటే ఆచార్యుడు కావచ్చు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు కావచ్చు. అంధకారాన్ని పోగొట్టడానికి గుహు అంటే అంధకారం అని, రు అంటే తొలగించేవాడని మనం ఎప్పుడో తెలుసుకున్నాం. సో జనరల్ గా ఏంటంటే గురువు అంటే ఇంకొక మీనింగ్ దేవుడు అని కూడా ఉంది. అంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు, అంధకారాన్ని పోగొట్టి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వాడు గురువు అని ఒక అర్థం ఉంటే, ఇంకొక అర్థం గురువు అంటే జస్ట్ డైరెక్ట్ గా దేవుడు అని కూడా మీనింగ్ ఉంది. గురు దేవోభవ అనక్కలే, గురువు హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. సో గురువు అంటే జ్ఞానాన్ని అందించేటటువంటి దైవ స్వరూపుడు అని మీనింగ్ అన్నమాట. ఇక నెక్స్ట్ గురు తమహ అంటే మనం ఇందాక తెలుసుకున్నదే గొప్పదైనటువంటి ఆచారుడు. ఇదేంటంటే గురువు, గురుతర, గురుతమ అని మనం ఇందాక తెలుసుకున్నటువంటి సీక్వెన్స్ లోపల వెళ్తుంది అనమాట. అంటే గురువులందరిలోకి శ్రేష్ఠుడు. ఎందుకని? ఈయన నుంచి మనం చూసినట్టయితే పరబ్రహ్మ నుంచి మెల్లమెల్లగా ఇంత పరంపర ప్రారంభమైంది. కాబట్టి ప్రారంభించినటువంటి గురువులకే గురువు అయినటువంటి వాడు కాబట్టి గురుతమ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే గురువులలో అందరిలోకి గొప్పవాడు అని కూడా మీనింగ్ ఉంది. గురువులలో శ్రేష్ఠుడు, గురువులలో ఆద్యుడు, గురువులలో శ్రేష్ఠుడు, గురువులలో మొదటివాడు, గురువులలో శ్రేష్టమైనటువంటి వాడు కూడాను. అంటే మనకు కనిపించేటటువంటి సమస్త జ్ఞానానికి మూలం ఆయనే, ఇంకా వేరేది లేదు. పరబ్రహ్మ గనక లేకపోతే, ఆయన గనక తర్వాత తరాలకు ట్రాన్స్ఫర్ చేయకపోతే నాలెడ్జ్ అక్కడ ఆగిపోయేది మనకు. మరి ఎవరు సార్? శివుడా, విష్ణుమూర్తి? ఎవరు అంటే ఎవరైనా ఉండొచ్చు. శివుడు అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, స్కందుడు అవ్వచ్చు, సూర్య భగవానుడు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ పరబ్రహ్మ రూపంలో ఎవరుంటే వారు జ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించారు. పరబ్రహ్మ అంటే ఎవరు? మొట్టమొదటి దేవుడు. ఎవరు మొట్టమొదటి దేవుడు? ఎవరైనా కూడా అవ్వవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మనకు భగవంతుడు జ్ఞాన మార్గంలో వెళ్లే వారికి గురుతమహ అనే విషయంలో మనం ఏం తెలుసుకుంటామంటే, పరబ్రహ్మ జ్ఞాన మార్గంలో వెళ్లే వారందరికీ కూడా గురువు. అంటే ఆయన జ్ఞాన స్వరూపము, చాలా ప్యూరెస్ట్ ఫామ్. ప్యూరెస్ట్ అంటే శుద్ధమైన, శ్రేష్టమైనటువంటి తత్వాన్ని తెలిపేవాడు. అంటే కరెక్ట్ జ్ఞానాన్ని ఇచ్చేవాడు. శ్రేష్టమైన అంటే క్లీన్ గా సర్ఫేస్ తోమిన నాలెడ్జ్ కాకుండా పర్ఫెక్ట్ జ్ఞానాన్ని మనకు అందించేవాడు గురుతమము. సో అటువంటి జ్ఞానాన్ని మనకు అందించేవాడు. తర్వాత గురు తమోధామ, తర్వాత ధామం. ధామం అంటే మనం ఇందాక తెలుసుకున్నాము ఏంటంటే ప్రకాశము అని చెప్పేసి తెలుసుకున్నాం. ఒకటి ప్రకాశం అనుకున్నాం, ఒకటేమో ఇల్లు అనుకున్నాము, ఒకటేమో భగవంతుడి యొక్క ఆయన ఉన్నటువంటి ప్లేస్ అవ్వచ్చు. మనం అందరము ఏదైతే జీవితంలో సాధించాలి అనుకుంటామో, మనం అందరము జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఎలా సాధిస్తాం? సాధన ద్వారా. సాధన ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఆ గురువు ఇచ్చినటువంటి ప్రకాశము ద్వారా.
సో ఈ ధామ అనేది ఏదైతే ఉందో ఇది ప్రకాశ స్థానము, ఇది జ్యోతి స్థానము, ఇది మనకు వెలుతురును నింపేటటువంటి స్థానము. మళ్ళొక్కసారి చెప్తా, జాగ్రత్తగా వినండి, కొద్దిసేపు చేయబట్టుకోండి. 15 నిమిషాలు అవగొడతాను ఇవాళ, టార్గెట్ పెట్టుకున్నాను ఇవాళ 9:40 కల్లా మొత్తం క్లోజ్ చేసేయాలి అని చెప్పేసి. మీరందరూ బాగా అలిసిపోయారు కదా ఇవాళ, పూజలు అవి చేసి విపరీతంగా. ఒక్కొక్కళ్ళు 50-70 మందికి తక్కువ పిలిచినట్టు లేరు కదా ముత్తైదువులను. ఓన్లీ 5 సో తప్పలేదు, ఇంతమందినన్నా పిలవండి, మీరు ప్రశాంతంగా చేసుకోగలిగితే అదే చాలు, హడావిడి లేకుండా. సో ధామము అంటే ఏంటి? ధామము అంటే నివాస స్థానము అని చెప్పి మనం అనుకున్నాము. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంటే ప్రకాశ స్థానము. ఏది ప్రకాశం కావాలి మనకు? జ్ఞానము ఏదైతే గురుతమో అని ఏదైతే తెలుసుకున్నామో అందులో ఉన్నటువంటి జ్ఞానము. అక్కడ తమో అంటే తమస్సు అనుకోకండి, గురుతమహ, అది మళ్ళీ దాన్ని తమస్సు తమో జ్ఞానం అని చెప్పేసి అనుకోకండి. గురుతమ ధామహ అంటే గురుహు, గురుతమహ, ధామహ. ధామహ అంటే ప్రకాశమైనటువంటి స్థానము, జ్యోతి స్థానము, అందులోంచే మనకు జ్ఞానం వస్తుంది. కాబట్టి అటువంటి స్థలము భగవంతుడిది. భగవంతుడు ఉండే స్థలానికి మనం అందరము చేరుకుంటాము, ఎందుకంటే ఆ స్థలం నుంచే మనం అందరము కూడా సెపరేట్ అయ్యాము. కాబట్టి మన అన్వేషణలో మనం వెళ్తున్నటువంటి దారిలో భగవంతుడిని వెతుక్కుంటూ ముందుకు వెళ్తాము. బ్రహ్మధామము, ధామము అంటే పరమాత్మ యొక్క స్వరూపము, మన ఆత్మ యొక్క అసలు స్వరూపము, మన ఆత్మ చేరవలసినటువంటి గమ్యము, మన లోపల ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకునేటటువంటి తేజస్సు, మన లోపల ఉన్న సత్యాన్ని తెలుసుకుని ఉండేటటువంటి తేజస్సు అనేటటువంటి అమోఘమైనటువంటి గురు తమోధామ అనేటటువంటిది కొంతవరకే తీసుకున్నట్లయితే భగవంతుడి యొక్క శక్తి ద్వారా, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా, ప్రకృతి శక్తులు మనకు అందజేసినటువంటి విషయాల ద్వారా ఆ వెలుతురు మన లోపల జ్ఞానం వైపుకు తీసుకెళ్తుంది. ఇదే కదా ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం అనేది. ఇదే సూర్యుడిలో ఉండే వెలుతురు నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టుగాక, అంతే. ఇదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏది కొత్తది కాదు, అదే మాటని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అన్నిటికంటే కూడా గొప్ప మంత్రం ఏంటి అంటే మనలో అజ్ఞానాన్ని పోగొట్టు అని చెప్పడమే. ఎందుకంటే అజ్ఞానం వల్ల మనలో ఉన్నటువంటి భగవంతుడిని మనము గుర్తించడం లేదు. కాబట్టి మనం ఏమడుగుతున్నాము? జ్ఞాన స్వరూపుడైన భగవంతుడిని నీ వెలుతురు నాకు ఇవ్వు, ఆ వెలుతురు ద్వారా మేము నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని, నా అసలు స్వరూపాన్ని తెలుసుకుని, నా అసలు స్థితిలో నేను ప్రశాంతంగా ఉంటాను. ఈ మాట అర్థం కాని వాళ్ళు అడగండి ఒక్కసారి. గురు తమోధామ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా అడగండి. లాస్ట్ చెప్పింది చెప్పండి సార్. చెప్పండి సార్, నాకు నెట్ పోయినది ఇప్పుడే వచ్చింది, వినలేదు, ఒకసారి చెప్పండి. అంటే ఏమంటున్నాము? గురుతమహ అంటే గొప్ప గురువు అని అనుకున్నాము. ధామహ అంటే ప్రకాశవంతమైనటువంటి ప్రదేశము అని చెప్పేసి తెలుసుకున్నాము. అయితే మన ఆత్మస్వరూపాన్ని మనకు తెలియజేయడానికి భగవంతుడిచ్చే జ్ఞానము, భగవంతుడిచ్చే ప్రకాశం ద్వారా మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము మనకు తీయబడి మనం ఎవరమో తెలుస్తుంది. ధామము అంటే మన లక్ష్యం అని కూడా అర్థము. ధామం అంటే ఏంటి? భగవంతుడి యొక్క నివాసం. భగవంతుడి యొక్క నివాసం ఎక్కడుంది? ప్రపంచమంతా భగవంతుడి నివాసమే. నా ఆత్మ యొక్క నివాసం ఏది? భగవంతుడి యొక్క స్థలమే, వేరే స్థలం ఏది లేదు. ప్రపంచంలో ఉన్నదంతా కూడా భగవంతుడి ధామమే. ఆ పరమపదంని నేను చేరుకోవాలి అంటే ట్రావెల్ చేసి ఫ్లైట్ లోపల వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వెలుతురు ద్వారా నాలో నేను దర్శించుకోగలను. ఇది ఇంకొక పద్ధతిలో చెప్పాను, అర్థమైందా? మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. వెలుతురు వచ్చింది, వెలుతురు రావడం వల్ల ఏమైంది? నాలో ఉన్న దేవుని గుర్తుపట్టాను. నేను ఎక్కడికో ట్రావెల్ చేసి, ఇప్పుడు గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇదంతా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ట్రావెల్ నేను అంతర్ముఖంగా చేస్తున్నాను. ఫ్లైట్ తీసుకుని కార్ తీసుకుని మీరు ఎక్కడికో వెళ్తే అది ధామం, అక్కడికి చేరుకుంటారు మీరు. చార్ ధామ్ వెళ్ళాలి. ఉదాహరణకి చార్ ధామ్ వెళ్ళాలనుకుందాం. చార్ ధామ్ వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తారు, లేదా మధ్యలో డెహ్రాడూన్ ఎందుకు వెళ్తారు, ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళు డెహ్రాడూన్కి వెళ్తారు. ఇలా వెళ్ళి అక్కడి నుంచి కొంతమంది స్టార్ట్ చేస్తారు, హరిద్వార్ నుంచి కొంతమంది స్టార్ట్ చేస్తారు. వెళ్తే అప్పుడు భగవంతుడున్న 4 ధామములు చూడడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ తెలుసుకున్నటువంటిది అది గారు. గురువు అనేటటువంటి భగవంతుడిని జ్ఞానం ఇయ్య గురువా,
జ్ఞానం ఇస్తే నాలోనే అంతర్ముఖుడనై ఆ చైతన్యం, ఆ జ్యోతిని నాలోనే చూసుకుంటాను. ఆ ధామము మరెక్కడా లేదు, నాలోనే ఉన్నది. భగవంతుడు నాలోనే ఉన్నాడు. ఆ ధామమును నేను గుర్తించగలను. అంటే ఆ దేవుడు అయితే మన ఆ ఇక్కడ పరమాత్ముడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తే మనం మన అంతరంగంలోకి చూసుకుని తద్వారా ఆ పరమాత్ముని తెలుసుకోగలుగుతాం. కరెక్ట్. అంతేనా సార్? అంతే. అజ్ఞానము పోయిన మరుక్షణమే. ఇది ఈ ప్రవచనం కాదు, ఏ ప్రవచనం చెప్పినా ఒక మాట అందరూ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అజ్ఞానము లేదా అవిద్య లేదా మూర్ఖత్వము లేదా మూఢత్వము లేదా తెలియని తనము పోయినప్పుడు మనము చైతన్యవంతులం అయిపోతాం. తెలియని తనము పోయినప్పుడు మనము భగవంతులం అయిపోతాము. మన లోపల అజ్ఞానము పోయినప్పుడు వెళ్ళిపోతాం. మీరు ఏదైనా తీసుకోండి, ఏ దేవుడి మంత్రమైనా తీసుకోండి, అదేంటి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏనా అని చెప్పి ఆయనది తెలుసుకుంటాము. అవునా? దక్షిణామూర్తిది అలాగే తెలుసుకుంటాం. మనం అందరి దేవుళ్ళది మనం అదే రకంగా తెలుసుకుంటాం. నా అజ్ఞానమును పోగొట్టి నా లోపల జ్ఞానమును నింపే భగవంతుడి యొక్క చైతన్యము అని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడు? నేను ఎప్పుడైతే నా లోపల అజ్ఞానమును పోగొడతానో అదే దేవుడు. సార్ అదేంటి సార్, జ్ఞానమే దేవుడా? నిజం, జ్ఞానమే దేవుడు. జ్ఞానమే దేవుడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పండి ఎవరైనా సరే. సార్ ఇది తెలియనితనం అంటే ఇగ్నరెన్స్ అనుకోవచ్చా? తెలియనితనం కూడా అజ్ఞానము, అవిద్య. సత్యం తెలియకపోవడమే ఇగ్నోరెన్స్. సత్యం అంటే ఏంటి? మనలోనే ఉన్నటువంటి భగవంతుడు, ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడిని మనం తెలుసుకోకపోవడం ఏదైతే ఉందో అదే ఇగ్నోరెన్స్, అదే తెలియనితనం. ఓకే, అదే తెలియనితనం. భగవంతుడు మనలోనే ఉన్నాడు. సాధన ద్వారా మనము సాధించగలము. మనం ఎంతసేపు కూడా ఏం చేస్తున్నాము? భగవంతుణ్ణి మనకు వేరుగా ఉంచి నువ్వు నా కోరికలు తీర్చు అని చెప్పేసి అడుగుతున్నాం. కానీ సాధన ద్వారా మనలో ఉన్న దైవత్వాన్ని మనము గుర్తించాలి. సాధన ద్వారా మనలో ఉన్న దైవత్వాన్ని వెలికి తీయాలి. జ్ఞానమే అన్నిటికంటే గొప్పది, అదే దేవుడు. అజ్ఞానం పోతే దేవుడు, అంతే సింపుల్. అజ్ఞానం పోతే అదే దేవుడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పండి ఎవరైనా. ఉదాహరణ అంటే ఒక వాక్యం, ఒక మహావాక్యం. అహం బ్రహ్మాస్మి కాదు, మీనింగ్ కరెక్టే, అలాంటిదే ఇంకొక పదం, అలాంటిదే, సేమ్ అలాంటిదే, అలాంటి మహావాక్యమే. ఇంకోటి, అయం ఆత్మ బ్రహ్మ. ఇంకోటి సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం కల్వితం బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ గారు అన్ని చెప్పారు. 5 వాక్యాలలో 4 చెప్పారు, ఒక్కటి మిస్ అయ్యారు. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. రాధిక, అది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే పరబ్రహ్మ. ఋగ్వేద వాక్యము ఇది. ఋగ్వేదంలో ఏం చెప్తారు అంటే, ప్రజ్ఞానము బ్రహ్మ, ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. మన లోపల నుంచి మూర్ఖత్వాన్ని పోగొట్టుకోవడమే బ్రహ్మ. సత్యమును సత్యముగా తెలుసుకోవడమే బ్రహ్మ. సత్యమును గుర్తించడమే బ్రహ్మ. సత్యం అంటే ఏంటి సార్ అంటే, అనుభవపూర్వకంగా భగవంతుడిని మన లోపల గుర్తించడము. నేను చెప్తాను ప్రవచనం. సార్ ఇప్పుడు రజ్జు సర్పము చెప్పాం కదా ఎగ్జాంపుల్, అక్కడ ఆ భ్రాంతిని తొలగించుకోవడం కూడా జ్ఞానమే కదా. ఆ భ్రాంతిని తొలగించుకోవడమే ఉదాహరణగా చెప్పుకున్నాం మనం. అక్కడ భ్రాంతిని తొలగించుకున్న తర్వాత ఎంత హ్యాపీగా ఉంటాం. అదే విధంగా మన శరీరం అసత్యము, కనిపించే ప్రపంచమంతా అసత్యము, కానీ బ్రహ్మ ఒకడే శాశ్వతము అని తెలుసుకుంటే దాన్ని సత్యం అంటారు. అర్థమైందా? ప్రపంచమంతా, మనకు కనిపించే ప్రపంచమంతా అసత్యం. అసత్యం అంటే ఏంటి? మార్పు చెందేదంతా కూడా అసత్యమే. మన కళ్ళ ముందు ఉన్నవన్నీ వెళ్ళిపోతున్నాయి, కళ్ళ ముందు కనిపిస్తున్నవన్నీ రాలిపోతున్నాయి. నేను చిన్న పిల్లవాడిలాగా ఉన్నాను, ఇప్పుడు 55 ఏళ్ల వాడిలాగా అయ్యాను. రేపు ఈ శరీరం ఉండకపోవచ్చు కూడాను. అంటే నేను శరీర రూపంలో శాశ్వతుడను కాదు. అదే విధంగా నా ఇంద్రియములు, కళ్ళు బాగా కనిపించేవి. ఈ మధ్య నేను రీడింగ్ గ్లాసెస్ పెట్టుకొని చదువుతున్నాను.
అంటే నా ఇంద్రియములలో శక్తి పోయింది, కాబట్టి నా ఇంద్రియములు శాశ్వతము కాదు. నా మనస్సు శాశ్వతం కాదు, ఎందుకంటే డే టైంలో అలజడిగా ఉంటుంది, రాత్రి 10 తర్వాత ప్రశాంతంగా ఉంటుంది, 11ంటికి ప్రశాంతమైనటువంటి యోగంలోకి వెళ్ళిపోతాము, 12ంటికి అద్భుతమైనటువంటి కొత్త ప్రపంచంలో ఉంటాము, 1 గంటకి పూర్తి స్థాయి సమాధిలోకి వెళ్ళిపోతాము. అంటే మనస్సు యొక్క మార్పు చూస్తున్నాం మనము. మారుతున్నది మనస్సు, కాబట్టి మనస్సు కూడా నేను కాదు. సో కాబట్టి నేను ఎవరిని అని చెప్పి తెలుసుకోవడం అనే దాన్ని జ్ఞానము అంటారు. ఆ జ్ఞానం ఎలా తెలుస్తుంది మనకు? నిర్వాణ దశకం లాంటివి వాటి లోపల మనము ఆలోచన చేయగా కనిపించేవన్నీ అశాశ్వతములే. కనిపిస్తున్న ప్రతిదీ కూడా అశాశ్వతమే. ఇదంతా శాశ్వతం కాదు. ఒక ఫోన్ కొనుక్కున్నారు, ఈ ఫోన్ ఎన్నాళ్ళు వాడతారు? 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాడతారు, పారేస్తారు. నాలాంటి వాడు ఎక్కువ వాడతాడు, పేద బ్రాహ్మలు. మీలాంటి వాళ్ళు ఎవరైనా కొద్దిగా 1 ఇయర్కి ఒకసారి వాట్ ఇస్ దిస్ కాంటాక్ట్లకి ఏముంది, సరిపోతుందా ఇది కాంటాక్ట్లకు? మాకున్న కాంటాక్ట్లకి ఏం సార్ దిమాక్ ఉందా? దేడి దిమాక్, కొద్దిగా మంచిగానండి ఏం చెప్పేది. ఏం సార్ మీకు తెలియదు నాకు ఎన్ని ఫోన్లు అవసరం తెలుసా? కాంటాక్ట్లు నిండిపోయినాయి, భలే మాట్లాడతారు సార్ మీరు. ఎంతసేపు తగ్గించారు సార్ మీ ప్రవచనం వింటున్నాక, చాలా తగ్గించారు సార్. ఎన్ని ఫోన్లు చేయాలా సార్ మీరు? ఒక ఫోన్ సరిపోతుందా? మా అందరి దగ్గర 3 ఫోన్లు ఉంటాయి మినిమం, అడగండి కావాలంటే. అరే భలే మాట్లాడతారు సార్, మీకు ఇంత కూడా దిమాగ్ లేదు. మీరు పాత ఫోన్ చేస్తే మీరే బతుకొస్తారు సార్. ముందు ఫోన్ చేస్తే మీరే బతుకొస్తారు, ఇంకెక్కడి నుంచి ఫోన్ చేస్తే మీరే బతుకొస్తారు ముందు ఎవరికి. సో కాబట్టి శాశ్వతమైనటువంటిది సెల్ ఫోన్ కాదు. ఇన్ని రోజులు నా స్టూడెంట్స్ అంతా ఏమనుకున్నారు? సెల్ ఫోన్ శాశ్వతం అనుకున్నారు. ఏమనుకున్నారండి? చెప్పండి, ఎవరైనా జవాబు చెప్పండి. ఏమనుకున్నారు? అనుకున్నారు మీ ప్రవచనం ఈ రోజు మనం తెలుసుకోవాలి సెల్ ఫోన్ అశాశ్వతము అని చెప్పి తెలుసుకోవాలి. అదే విధంగా మనము వేసుకుంటున్నటువంటి బట్టలు శాశ్వతమా? లేదు, కొన్ని రోజులకు చిరిగిపోతాయి, జీర్ణం అయిపోతాయి. మనం కొన్నటువంటి ఏసీ శాశ్వతమా? మనం కొన్నటువంటి సోఫాలు శాశ్వతమా? మనం కొన్నటువంటి ల్యాప్టాప్ శాశ్వతమా? సార్ ఇవన్నీ వదిలేయండి సార్, మనము శాశ్వతమా? ఈ దేహం శాశ్వతమా? లేదు, శాశ్వతం కాదు. అందుకే చిన్నప్పుడు పిల్లవాడిలాగా ఉంది, క్రమ పద్ధతిలో మార్పు వస్తుంది. దేవుడు సిగ్నల్స్ ఇస్తున్నాడు, బాబు నీలో మార్పు వస్తుంది. మార్పు వచ్చావు అంటే సత్యం కాదు. సింపుల్. మీరు ఒకటే గుర్తించాలి, సత్యాన్ని ఎలా గుర్తించాలి. నిర్వాణ దశకంలో ఏం చెప్పాడు? మారేది ఏది కూడా సత్యం కాదు. నా మనసుకు శరీరానికి అతీతంగా, అంటే వేరుగా. జాగ్రత్తగా వినండి ప్లీజ్, కొద్దిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, చెయ్యి పట్టుకోండి, గట్టిగా రాఖీ పెట్టి గట్టిగా కట్టుకోండి. మీ అందరిని రక్షిస్తా ఈ ఒక్క పాయింట్ ద్వారా. గట్టిగా పట్టుకోండి. ఏదైతే నేను శరీరం కాదో, ఏదైతే నేను మనస్సును కాదో, ఇది మనము నిర్వాణ దశకంలో తెలుసుకుంటాం. ఏదైతే నేను శరీరం కాదో, ఏదైతే నేను మనసును కాదో, అటువంటి స్థితి ఒకటి ఉన్నది. అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ. అది ఇవన్నీ మారిపోతున్నాయి, కంటి ముందు అన్ని మారిపోతున్నాయి. ఇవన్నీ అశాశ్వతాలు. కాబట్టి శాశ్వతమైనటువంటిది ఒక స్థితి ఉన్నది. ఆ స్థితి నాలోనే ఉంది. అది నేను జాగృత స్థితిలో గుర్తించాలి. నిద్రలో నాకు తెలుస్తుంది శాశ్వతమైనటువంటి ఒక స్థితి ఉన్నది అని. నాకు మామూలుగా తెలియదు నేను శాశ్వతుడనని, కానీ నిద్రలో తెలుస్తున్నది. నిద్రలో నాకు నా వయసు తెలియదు, నా మనసుతో సంబంధం లేదు, నా చుట్టాలతో సంబంధం లేదు, నా పిల్లలతో సంబంధం లేదు, నా తల్లితో సంబంధం లేదు, నా డబ్బుతో సంబంధం లేదు, నా హోదాతో సంబంధం లేదు. ఒక రాతి మీద పడుకుంటాను, లేకపోతే ఒక గుడిలో పడుకుంటాను, ఒక పరుపు మీద పడుకుంటాను, మురికి కాలువ పక్కన పడుకుంటాను, తెలియదు నాకు. మీ అందరికీ నేను చెప్పాను, మేము అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు రోడ్డు మీద పడుకున్నాం. పక్క నుంచి వాహనాలు వెళ్తున్నా కూడా తెలియడం లేదు. ఏ వాహనమైనా బై ఛాన్స్ ఎక్కిస్తే ఏమయ్యేది? సో కాబట్టి ఏంటంటే నిద్ర లోపల మనము మన సంపూర్ణ శాశ్వత స్థితిలో ఉంటాం. ఆ సమయంలో మనకు శరీరం కాదు అన్నది తెలుస్తుంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ టైంలో మనకు జ్ఞానం ఉండదు. ఈ కష్టమంతా ఎందుకు పడుతున్నాం అంటే జ్ఞాన స్వరూపంలో మనలో ఉన్నటువంటి భగవంతుని గుర్తుపెట్టుకోవడము. ఇంత గొప్ప మీనింగ్ చెప్పుకున్నాం, గురు తమో ధామ. కాబట్టి ఏంటంటే ఆ గురువు మనకి ఇచ్చేటటువంటి ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశమే వెలుతురుతో కూడినటువంటి ఇల్లు. ధామము అంటే ఏంటి? హలో,
వెలుతురుతో కూడిన ఇల్లు అని గుర్తుంచుకోండి. అందరూ కూడా చక్కగా గుర్తుంచుకోండి, వెలుతురుతో కూడినటువంటి ఇల్లు. సో కాబట్టి ఏమవుతుంది, భగవంతుడు ఆ వెలుతురుతో కూడిన ఇల్లు మనలోనే బయటికి తీసుకొచ్చేలాగా, అంటే అజ్ఞానమును నశింపచేస్తే ప్రజ్ఞానం వస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నా, గట్టిగా పట్టుకోండి, చేయి గట్టిగా పట్టుకోండి. అజ్ఞానమును నాశనం చేస్తే ప్రజ్ఞానము వస్తుంది. ప్రజ్ఞానము అనగా ప్రకృష్టమైనటువంటి జ్ఞానము, గొప్పదైనటువంటి హిందూ ధర్మంలో ఇచ్చేటటువంటి జ్ఞానము. హిందువుగా ప్రతిరోజు గర్విస్తున్నాం మనం రాత్రి 9 గంటలకు. ఆ జ్ఞానము, ఆ ప్రకృష్టమైన జ్ఞానం ఏం చెప్తుందంటే నువ్వు శాశ్వతుడవు, నువ్వు సనాతనుడవు. ఆ గొప్ప జ్ఞానం ద్వారా మనము భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆలోచన ద్వారా గుర్తించాలి అంటే భగవంతుడి దారిలో మనము నిరంతరము సాధన చేసుకుంటూ వెళ్ళాలి. అది గురు తమో ధామ. సదా చైతన్యవంతమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి, అమోఘమైనటువంటి ఆ దృష్టి మనకు లోపల ఉంది. ఆ వెలుతురు, ఆ జ్ఞానము, ఆ పరబ్రహ్మ స్వరూపము అంతా కూడా ఇక్కడ ఉన్నది. ఆత్మతత్వం అంతా కూడా ఇక్కడ ఉన్నది. దానిని మనం గుర్తించాలి. అర్థమైందా? గురు తమోదామా? ఎస్ సార్. సార్ మీరు చిన్న డౌట్ సార్, ఇందాక అన్నారు కదా అన్ఫార్చునేట్లీ ఆ నిద్రలోనే మనకి జ్ఞానం ఉండదు, అందుకే అంటే మనం పడుకొని ఉండిపోతాం, నిద్రలోనే జ్ఞానం ఉండదు. అదే ఆ నిద్రలో కూడా జ్ఞానం ఉండుంటే అందరూ అదే ఆప్ట్ చేస్తారు సార్. నిద్రలో జ్ఞానము ఉండకపోవడం వల్ల ఏమైందంటే మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నాం మనం, కానీ ఏమైపోయింది, ఆ స్థితి మనకు మెలకువగా ఉన్నప్పుడు రావాలి అంటే సాధన కావాలి. నిద్రలో చాలా ఆనందంగా ఉంటాము. శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు, మానసిక రుగ్మతలు మనని ఎప్పుడు బాధించవు. అటువంటి స్థితి, ఇప్పుడు దగ్గుతుంటాను అనుకోండి, నేను బాగా గాఢ నిద్రలో దగ్గుతానా? నేను లేదు. నాకు ఒక పెద్ద రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగం నాకు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెలుస్తుందా? లేదు సార్. ఒక వ్యక్తికి అంగవైకల్యం ఉంటుంది, అది గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెలుస్తుందా? తెలియదు. నలమహారాజుకు నిద్ర పట్టలేదు, కానీ ఆయన భార్య అయినటువంటి దమయంతి. థ్యాంక్ యూ. నేను అరుంధతి అనబోయా. కొద్ది మనకేంటంటే ఆవేశంలో ఒకసారి పదాల మీద కంట్రోల్ ఉండదు. సో దమయంతికి నిద్ర పట్టింది. కష్టాలను మర్చిపోయి ఆమె నిద్రలోకి వెళ్ళిపోయింది. నిద్రాదేవత ఒడిలో చాలా ఆనందంగా ఉంది. ఆ సమయంలో కష్టాలు తెలియవు మనకు. మళ్ళీ నిద్ర మెలకు వచ్చినాక రారా సరస్సుకు చేరా అనుకుంటా మళ్ళీ అన్ని కష్టాలు మనల్ని చుట్టుముడతాయి. శారీరక కష్టాలు, మానసిక కష్టాలు, ఇవన్నీ మనను వెంటాడుతాయి. కానీ ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమైపోయినాయి, కష్టాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి, బాధలు ఎక్కడికి వెళ్ళిపోయాయి. ఎంత కష్టం వచ్చినా ప్రపంచంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనము మర్చిపోతాము. ఆ గాఢ నిద్ర లేని వాళ్ళు ఏం చేస్తారు? దేవదాసు లోపల అతను ఏమన్నాడు, తాగితే మర్చిపోగలను కానీ తాగనియ్యరు, మర్చిపోతే తాగగలను కానీ మరవనియ్యరు అని చెప్పేసి అంటాడు. సో కాబట్టి కొంతమంది మాదక ద్రవ్యాలకు, తాగుడికి అలవాటయ్యి అందులోపల బాధను మర్చిపోవాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అదే విధంగా మన లోపల అటువంటి ఒక మత్తు పదార్థం ఉన్నది. ఈ మత్తు పదార్థమునే నిన్న మనము వేదంలో తెలుసుకున్నాము. ఆ మత్తు పదార్థం ఏదైతే ఉందో అది మనకు ఇంద్రుడు ఇస్తాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇంద్రుడిని పరబ్రహ్మ స్వరూపంలో చేసినప్పుడు మనకు గాఢ నిద్రలో ఉన్నటువంటి ఒక మత్తైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది ఆయననే మనకు అందించాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ కూడా అదే విషయం మనం చెప్పుకుంటున్నాం. అన్ని ప్రవచనాలు ఒకదానితోనొకటి లింక్ అయి ఉన్నవే, వేరు వేరు కాదు. అన్ని ఒకదానితోనొకటి సంబంధం ఉన్నవే. అది పరబ్రహ్మ స్వరూపమే, ఇది పరబ్రహ్మ స్వరూపమే. సో అటువంటి దగ్గర నిమిష అనిమిష అనే దానికి అర్థం తీసుకుంటాం. నిమిష అంటే యోగ నిద్ర. యోగ నిద్ర అంటే ఏంటి? ఇక్కడ యోగ నిద్ర అంటే విష్ణుమూర్తి పడుకోవడం, అంతేనా? హలో విష్ణుమూర్తి నిద్ర పడుతుందని యోగ నిద్ర అంటారా? ఆయన యొక్క అంతరార్థమైనటువంటి దివ్య స్థితి, ఆయన యొక్క అంతర్ముఖమైనటువంటి స్థితిని యోగ నిద్ర అంటారు. యోగ నిద్ర అంటే ఇది సాధారణమైనటువంటి స్థితి కాదు. ఇది ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి ఒక స్థితి, ఒక సచ్చిదానందమైనటువంటి స్థితి. ఇది సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అయినటువంటి సమాధి స్థితి
అంటే అందులోపల చైతన్యం ఉంది. భగవంతుడు ఈ నిద్రలోంచే అన్ని సృష్టి స్థితి లయ ఇవన్నీ కూడా చేయగలుగుతాడు. ఈ నిద్ర లాంటి సమాధి స్థితిలో ఉన్నప్పుడే ఆయన లోపల జ్ఞానము ప్రకృష్టంగా ఉంటుంది. ఆ సమయంలోనే బ్రహ్మదేవుడితో చెప్తాడు, మళ్ళీ సృష్టి చేయవయ్యా నువ్వు అని చెప్పేసి చెప్తాడు. ఇది మనము చేసుకునేటటువంటి మన సాధారణ నిద్ర కాదు ఇది. ఇది చైతన్యంతో నిండినటువంటి ఒక సమాధి స్థితి, ఒక సమతా స్థితి, శక్తి చైతన్యవంతమైనటువంటి స్థితి, వెరీ యాక్టివ్ అండ్ డైనమిక్ స్థితి. మనము యోగ నిద్ర అంటే దేవుడు పడుకుంటాడు. అబ్బా, దేవుడు పడుకోడు. మరి దీని అర్థం మనకేం చెప్పుకోవాలి సార్? మనమేం చెప్పుకోవాలి? యోగ నిద్ర అంటే భగవంతుడి యొక్క యోగ నిద్ర అంటే ఏంటి? భగవంతుడు తన సూక్ష్మత, ప్లీజ్ కొద్దిగా చేపట్టుకోండి గట్టిగా మళ్ళీ ఒకసారి. భగవంతుడు సూక్ష్మ స్థితి ఏంటండి? ఎవరైనా చెప్పండి. హలో, మనం త్వరలో మణిద్వీప వర్ణన తెలుసుకోబోతాం కాబట్టి ఇది అర్థమైతే కానీ అది అర్థం కాదు. ఇవాళ నేను అనుకున్నా కానీ 9:40 అయిపోయింది ఆల్రెడీ. సరే, కొద్దిసేపు చెప్పుకుందాం. ఇవాళ మొత్తం శ్లోకం కాదు, ఎందుకంటే మొత్తం శ్లోకం చాలా అర్థాలు ఉన్నాయి. ఇంకా గంట పడుతుంది. క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడి యొక్క సూక్ష్మ స్థితి ఏంటి? హలో, బయటికి కనిపించేది స్థూల స్థితి అంటే బయటికి కనిపించేది, సూక్ష్మ స్థితి అంటే లోపల. అవును, అంటే ఏది భగవంతుడి యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితి ఏది? మనం సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితి కారణ స్థితి. భగవంతుడికి చైతన్యమే కదా సార్, సూక్ష్మతమ రూపం చైతన్య స్థితే కదా సార్, చైతన్యమే కదా సార్, సూక్ష్మాతి సూక్ష్మతమ రూపం సార్. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కంటికి కనబడదంటే కూడా అనొచ్చు. సో సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితి ఏంటి అంటే భగవంతుడు ముందుగా ప్రపంచమంతా కూడా ఒక చైతన్య స్థితిలో ఉండేది. చైతన్య స్థితిలో ఉన్న ఈ స్థితి నుంచి భగవంతుడు మెల్లమెల్లగా సృష్టిని ప్రారంభించాడు. ప్లీజ్ కొద్దిగా చేయబట్టుకోండి. చైతన్య స్థితి అంటే భగవంతుడు ముందు చైతన్య స్థితి ఒకటి మాత్రం ఉంది. అప్పటికి 14 భువనాలు లేవు, మీకు కనిపిస్తున్న కార్లు బంగళాలు లేవు, మీకు కనిపిస్తున్న మనుషులు లేరు, మీకు కనిపిస్తున్న పశువులు లేవు, మీకు కనిపిస్తున్నటువంటి ప్రకృతి లేదు, మీకు కనిపిస్తున్న లోకాలు లేవు, మీకు కనిపిస్తున్న సూర్యచంద్రులు లేరు, మీకు కనిపిస్తున్న నక్షత్రములు లేవు. ముందు ఇది అర్థమైందా కాలేదా చెప్పండి ఫస్ట్. చేసి తర్వాత వైకృతిక సృష్టి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. అందరినీ సృష్టి మహత్తత్వం నుంచి అహంకారము అవన్నీ వస్తాయి కదా, ఆ విధంగా తీసే స్థితిని దాన్ని యోగ నిద్ర స్థితి అంటారు. అర్థమైందా ఇప్పుడు అందరికి? సర్వ చైతన్యవంతమైనటువంటి స్థితి, సూక్ష్మాతి సూక్ష్మతరమైనటువంటి స్థితి. అప్పుడే అంటే ఇది కుండల్ని జాగృతి చేసే స్థితి సార్. కదా, ఇప్పుడు ఈ సృష్టి ఎలా ప్రారంభమైందో చెప్పగలుగుతున్నాం మనం. కేవలం సృష్టికి సంబంధించి కుండలినికి దగ్గరికి రాలేదు. మనం ఏమంటున్నాము? భగవంతుడి యొక్క సూక్ష్మతర స్థితి అంటే ఏంటి? నారాయణీయం అటెండ్ అయ్యారమ్మా? భాగవతం కానీ నారాయణీయం కానీ అటెండ్ అయ్యారా? నారాయణీయంలో కానీ భాగవతంలో కానీ మనం భగవంతుడు ఒక బిందు స్వరూపంగా ప్రారంభించుకుంటాం. శ్రీలో ఒక బిందువు, ఆ బిందువు 3 రకాల శక్తులుగా మారిపోతుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అంటే ముందు ఒక చైతన్యము ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల ద్వారా తర్వాత 9 ఆవరణలుగా ఈ ప్రపంచమంతా కూడా తయారైంది. ఆ మొదటి స్థితి ఏదైతే సూక్ష్మాతి సూక్ష్మతరమైనటువంటి సూక్ష్మతమము అయినటువంటి స్థితి ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క చైతన్యము. చైతన్యం అంటే ఏంటి? ఆయనలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ, ఆయనలో ఉన్నటువంటి డైనమిక్ స్టేటు, ఆయనలో ఉన్నటువంటి యాక్టివ్ స్టేటు, ఆయనలో ఉన్నటువంటి కదిలేటటువంటి తత్వము. దాని ద్వారా మెల్లగా సృష్టి అంతా ఏర్పడింది. అప్పుడు ఇంకా సృష్టి ఏర్పడలేదు. ఆ తర్వాత ఆయన సంకల్పం ద్వారా ఈ సృష్టి మొత్తము ఏర్పడింది. ఆ సూక్ష్మతమైనటువంటి దృష్టికి ఆయన తను సమాధి స్థితిలో చేరుకుంటాడు. తను సమాధి స్థితిలో చేరుకోవడం అంటే మీనింగ్ ఏంటి? భగవంతుడి యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితిలో ఆయన ఉన్నాడు. దానిని యోగ నిద్ర అంటారు. యోగ నిద్ర అంటే దేవుడు మాస్తు నిద్రపోయినా సార్ కాదు. దేవుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే దేవుడి యొక్క సంకల్ప స్థితి.
చెప్పండి, ఒక్కసారి రిపీట్ చేయండి ఎవరైనా. దేవుడి యొక్క సంకల్ప సంకల్ప స్థితి, దేవుడి యొక్క అది. సంకల్ప దేవుడి స్థితియే యోగ నిద్ర. దేవుడి యొక్క సంకల్ప మరి మనం స్థితి ఎలా యోగ మరి నిద్ర. మనం ఎలా అన్వయించుకుంటాం? ఇప్పుడు మీకు తత్వం తెలుసుకోవాలి కాబట్టి మనం ఎలా అన్వయించుకుంటాం? మనం ఎలా అన్వయిస్తామంటే మానవుడి జీవితం లోపల సమాధి అనేటటువంటిది, ఇప్పుడు ఆవిడ కుండలిని అన్నారు ఇందాక, దాని ద్వారా మనం ఏం చేస్తామంటే మెల్లమెల్లగా మన లోపల ధ్యానం చేస్తూ కుండలిని లోపల సహస్రారం వరకు చేరేసరికి, అంటే మన మనస్సులో వివిధ స్థితులను ధారణము, ధ్యానము, సమాధి అంటారు. ఒకసారి చెప్పండి, ఈ 3 స్థితులు దేని స్థితులు? ధారణ, సమాధి, ధ్యానము, సమాధి అనేవి దేని స్థితులు? మనసు యొక్క సంకల్ప స్థితి. మనసు యొక్క ప్రోగ్రెషన్. కొద్దిగా అర్థం చేసుకుంటే మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు తెలుసా? ఓకే, మీకు కావాలంటే ఇక్కడికి ఆపేస్తా, ఇక్కడ ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తా, కానీ కొద్దిగా మంచిగా వినుకోండి. మనస్సు యొక్క సంకల్ప స్థితులు. ధారణ అన్నప్పుడు ఏమైతుంది? నేను ఇలా కూర్చున్నాను, వెంకటేశ్వర స్వామిని ఊహించుకుంటూ ఉన్నాను, ఆయన దర్శనానికి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను, బయటికి వచ్చాడు, ఇది ధారణ. ధ్యానము అంటే దేని మీద అయినా కూడా మధ్య లోపల ఎటువంటి బ్రేక్ లేనటువంటి ఒక అమోఘమైనటువంటి స్థితి. సమాధి అంటే ఏంటి? నేనేది ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ధారణ యొక్క గొప్పతనమే ధ్యానము. అంటే మీరు ఊహించుకున్న దానికి బ్రేక్ లేకుండా వెళ్ళటమా సార్? బ్రేక్ లేకుండా వెళ్ళడం. ధారణ యొక్క గొప్పతనమే ధ్యానము. ధారణ లోపల ఏమవుతుంది? ఒక ఇన్సిడెంట్ ఊహించుకుంటూ ఉంటాము. ధ్యానం వచ్చేసరికి ఏంటంటే ఏ విషయం గురించి మనం ఆలోచించినా ఆ ఒక్క విషయం పైన అద్భుతమైనటువంటి నూనె ధార గనక, తైల ధార గనక ఇలా పడుతున్నప్పుడు ఏ విధమైన బ్రేకు ఉండదు. అటువంటి స్థితిని ధ్యానము అంటారు. మూడవది సమాధి. సమాధి స్థితి లోపల ఏమవుతుందంటే నేను ఒక వస్తువు పైన కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం లేదు. అసలు నాకు ఒక వస్తువు అవసరం లేదు. ఇప్పటి వరకు ఏమైంది? నాకు ధారణలో బయట వస్తువు ఆలంబన తీసుకున్నాను, బయట వస్తువు యొక్క సపోర్ట్ తీసుకున్నాను. ఇప్పుడు బయట వస్తువు యొక్క సపోర్ట్ తీసుకోకుండా నాకు ఏ వస్తువు పైన ఫోకస్ చేయకుండా అలా నేను ఉండిపోగలను నిర్వికారంగా. అది సమాధి స్థితి. మనస్సు యొక్క మార్పులను మనము అర్థమైందా ఈ పాయింట్? మనస్సు యొక్క మార్పులని మనం గ్రహిస్తున్నాం. మరి మనస్సు యొక్క మార్పులను గ్రహిస్తూ చివరికి ఏ ఆలోచనలు లేని, అంటే మనస్సుని నాశనము చేసుకున్నాము మనము. మనోలయము, మనోనాశనము అనేటటువంటి పదములను ఉపదేశ సారంలో తెలుసుకున్నాం. సార్ మళ్ళా ఎటో తీసుకుపోయిండ్రు సార్, మమ్మల్ని ఏడ తీసుకుపోతున్నారు, జర ముందుకు తీసుకురండి. తీసుకొస్తా. మనసు యొక్క లయము అంటే కొద్దిసేపు, ఉదాహరణకి నేను ఆలోచిస్తూ ఉంటే వీడు ఇట్లా చేసిండు, వాడు అట్లా చేసిండు, ఈమె ఇట్లన్నది, ఆమె అట్లన్నది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే కొడుకొచ్చి ముక్కు మోస్తాడు. ముక్కు మోయగానే ఈ ఆలోచనలన్నీ నాశనం అయిపోతాయి. నాశనం అయిపోయి నేను మళ్ళీ స్థిరంగా ఇక్కడికి వచ్చేస్తాను. ఇది మనస్సు యొక్క లయము. ధ్యానంలో జరుగుతూ ఉంటుంది. ఇది కొద్దిగా కొంత ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి గంటకు 10-15 సెకండ్ల పాటు ఆ స్థితికి తెచ్చుకోగలుగుతారు. ప్రాక్టీస్ లేని వాళ్ళు 2 గంటలకు ఒకసారి ఒక 2-3 సెకండ్ల పాటు మీకు అది ఆ స్థితి వస్తుంది, మంచి స్థితి వస్తుంది. అదే భగవంతుడు. దీన్నే మనము ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం. ఏమని? ఈ పూసలు ఉన్నాయి కదా, ఈ పూసకు మధ్య ఉన్నటువంటి ఒక సూక్ష్మ విరామము, స్లైటెస్ట్ గ్యాప్, ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మధ్య ఉన్నటువంటి స్థలమే భగవంతుడు. ఎవరన్నా చెప్పండి ఈ మాట, ఒకసారి రిపీట్ చేయండి. అదే ధ్యానం. ఎవరు భగవంతుడు అంటే? ఎవరు? పూసకు మధ్యనున్న గ్యాపే భగవంతుడు. పూస అంటే ఏంటి? ఇప్పుడు పూస అంటే ఏంటి? ఒక పరిస్థితి ఇంకో పరిస్థితికి మధ్యన ఒక ఆలోచన ఇంకో ఆలోచనకి మధ్యలో ఉన్న స్లైట్ గ్యాప్. అది ఒకవేళ ఆ గ్యాప్ ని పెంచుకుంటూ పోయామనుకోండి, అదే సమాధి. సార్ గ్యాప్ ని పెంచుకున్నా. ఓకే. ఆ స్టేట్ ఆఫ్ ఇందులోపల మీకు దారం కనిపిస్తున్నదా? ఇలా దారం కనిపిస్తున్నదా? కనిపించదు. నేనేం చేయాలి? పూసని ఇట్లా చేస్తే దారం కనిపించింది. మళ్ళీ వదిలేయగానే 2 పూసలు ఒక దగ్గరికి అయ్యాయి. మళ్ళీ ఇలా అనగానే మళ్ళీ వేరుపడ్డాయి.
అదే విధంగా ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మనం ఎంతసేపు గ్యాప్ ఇవ్వగలిగితే ఆ కొద్దిసేపుని భగవంతుడి యొక్క స్థితి అంటారు. అర్థమైందా? హలో, ఎవరైనా అర్థం కాని వాళ్ళు అడగాలి. అది యోగ నిద్ర. మన యోగ నిద్ర ఏది? అది మన యోగ నిద్ర. అంటే మన మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సుని నాశనం చేసి చైతన్యంతో ఏకీభవించడము. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారా ప్లీజ్? యోగ నిద్ర అంటే ఏంది? వేణుగోపాల్ గారు చెప్పండి. మనం గ్యాప్ అన్నాం కదా మధ్యలో, ఎంత తేడా ఉంటే అంత సమాధి ఉన్నట్టు కదా సార్. అది సమాధి ఎంతసేపు మనము ఆలోచనలను ఇప్పుడు ఆలోచనలను నిగ్రహించుకోగలుగుతామా? నిగ్రహించుకోగలుగుతాం. ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మధ్య ఎంత సమయం? ముందేం చేయాలంటే, మా ఫ్రెండ్ ఒక అతను దగ్గు కోసం అని ఒక మందు కనిపెట్టాడు. మీ అందరికీ కూడా చెప్తాను, బాగుందేమో చూసుకోండి. మా ఫ్రెండ్ ఏమనేవాడంటే, దగ్గుకి ఏ మందులు వాడక్కర్లేదు. మొదటి దగ్గు వస్తుంది కదా, దగ్గినప్పుడు నెక్స్ట్ దగ్గుని మనం ఏం చేయాలంటే, బాగా దగ్గుతున్నాం అనుకో, కొద్దిగా గ్యాప్ పెట్టుకుని దగ్గాలి. రెండవ దగ్గుని 5 సెకండ్ల తర్వాత దగ్గాలి. మూడవ దగ్గుని 10 సెకండ్ల తర్వాత దగ్గాలి. నాలుగవ దగ్గుని 1 మినిట్ తర్వాత దగ్గాలి. 5వసారి దగ్గేది 10 నిమిషాల తర్వాత దగ్గాలి. 6వసారి ఒక హాఫ్ డే. 7వసారి దగ్గినప్పుడు ఫుల్ డే. అలా దగ్గును ఆపుకోమని చెప్పాడు మా ఫ్రెండ్. బాగుందా? బాగుందంటే కాన్షియస్లీ మనకి చెప్పి రాదు కదా, అది అదంతటా అది ఆపుకోలేడు. అతను ఆ కాలేజ్ లేదు, అది ఎవరు ఆపుకోలేదు. ఇది ఎలా సాధ్యం అవుతుంది సార్? అతను కాలేజ్ నుంచి కూడా ఇటువంటివి చెప్పేవాడు. కాలేజ్ డేస్ నుంచి ఇటువంటివి చెప్పేవాడు. అతనేమో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు, నేనేమో బీటెక్ మెకానికల్ చేశా. అతనేమో బాగా ఆలోచించేవాడు. ఆలోచించి ఎందుకు ఇలా చేయలేము అని చెప్పి అలా ప్రాక్టీస్ చేసి అతను చేసుకోగలిగాడు. తెలుసా మీరు నమ్మరు, అతను దగ్గుని మందులు తీసుకోకుండా గ్యాప్ పెంచుకుంటూ చేసుకోగలిగాడు. అఫ్ కోర్స్ నేను అలా చేయలేను. దగ్గు గనక ఆపుకుంటే మైండ్ అలా ట్యూన్ చేసుకోబట్టి అలాగా వచ్చింది, ఆ పవర్ వచ్చింది, కంట్రోల్ వచ్చింది. నేను ట్రై చేశాను. సివియర్ గా లేదేమో సార్ దగ్గు. ఏదైనా అంటే అతను చెప్పే పద్ధతి అతనికి వర్క్ అయింది. నేను ట్రై చేశాను. ట్రై చేస్తే నాకేమైందంటే, ఈసారి వచ్చిన దగ్గు తట్టుకోలేని దగ్గుగా వచ్చింది. చిన్న దగ్గుతో పోయేది పెద్ద కోరింత దగ్గు రేంజ్ లో దగ్గేసేవాడిని ఆపుకుంటే. సో కాబట్టి కొంతమందికి అది వర్క్ అవ్వదు. అయితే అతను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాడు, బాగానే ఉంది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాడు, తర్వాత కంప్యూటర్ ఉద్యోగం చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాను. తీరా చూస్తే అతను ఒక అతి కష్టం మీద ఒక 5-10 ఏళ్ళు కంప్యూటర్ ఉద్యోగం చేశాడు. చేసిన తర్వాత ఇది నా వల్ల కాదు అనుకున్నాడు. అనుకొని మరి అంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి చాలా తెలివితేటలు కలిగి ఉండి అతను అది వదిలేశాడు. వదిలేసింది న్యాచురోపతి అని చెప్పి నేర్చుకున్నాడు. ఆ న్యాచురోపతి చేసి ఇప్పటికీ కూడా తను పూర్తి ఆరోగ్యంలో ఉంటాడు. ఈ రోజు కూడా అతనికి జ్వరాలు అవి రావు. జ్వరం ఒకవేళ పొరపాటున వచ్చినా కూడా న్యాచురల్ గా తగ్గించుకుంటాడు అతను. అతనికి ఇప్పుడు ఒక 500-600 మంది 1000 మంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఈయననే సాల్వ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. కుకట్పల్లిలో ఉండే వాళ్ళకి ఎవరికైనా అతని పేరు చెప్తారు. కాకపోతే అతను చెప్పేది ఇట్లాగే ఉంటుంది. మీకు చాలా సీవియర్ అయిందంటే అతని వల్ల అయినా అవుతుంది, ఛాన్స్ ఇది లేదు. అతను ఏం చేస్తాడు, మీకు ప్లేట్లెట్స్ పడిపోయాయి అని చెప్పామనుకో, చెప్తే ప్లేట్లెట్స్ పడిపోయాయా శ్రీనివాస్ నీళ్లు తాగొచ్చు కదా అంటాడు. సో అంత న్యాచురల్ ఇదన్నమాట. నేను అతను చెప్పిన మాటలు ఇంతకు ముందు కూడా కొన్ని ప్రవచనాలలో చెప్పడం నాకు జ్ఞాపకం ఉంది. అతడు ఈవెన్ పాలు కూడా మనం బయట నుంచి వచ్చే పాలు తాగద్దు అంటాడు తెలుసా. కేవలం మన సొంత తల్లి పాలు మాత్రమే మనకు పోషకాలు ఇస్తాయి. ఆవు పాలు మనకు పోషకాలు ఇవ్వవు అంటాడు అతను. కేవలము సొంత తల్లి పాలు మాత్రమే మన జీన్స్ కి పనికొస్తాయి. అతను చెప్పే లాజిక్ చూస్తుంటే మై గాడ్, అతను హిందూ ధర్మంలో కనాదుడు పేరు ఎవరైనా విన్నారా అంటే వైశేషికం అని రాశారు. ఎవరైనా ఊరికే విన్నారా? పేరు విన్నారా ఎవరైనా? మీ ద్వారానే విన్నాం కదా సార్, మీరు చెప్పేవారు కదా ఆ ప్రవచనంలో. అతను మొత్తం చదివాడు. ఆ కణ సిద్ధాంతము చెప్తాడు. చెప్పి అతను ఏమంటాడు తెలుసా, ఇప్పుడు మన బాడీ లోపల మెగ్నీషియం తక్కువైంది అనుకో, మనకు బయట ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారు, మెగ్నీషియం ఇస్తారు. మ్యాంగనీస్ తగ్గితే మ్యాంగనీస్ ఇస్తారు. ఐరన్ తగ్గితే ఐరన్ ఇస్తాడు. ఇతను ఏమంటాడంటే
మన శరీరంలో న్యాచురల్ గా కూరగాయల నుంచి వాటి నుంచి వీటి నుంచి వచ్చేవి ఏవైతే ఉంటాయో ఇవి ఈ కెమికల్స్ కావు అంటాడు అతను. కెమికల్స్ కావు, కెమికల్ ప్లస్ ఒక చైతన్యము అంటాడు అతను. నా పాయింట్ అర్థమైందా? కెమికల్ ప్లస్ ఒక చైతన్యం. వీళ్ళేమంటారు, ఫారినర్స్ దాన్ని కెమికల్ గానే కన్సిడర్ చేస్తారు, కానీ ఇతనేమంటారు అంటే కెమికల్ ప్లస్ చైతన్యము, ఆ శక్తి అంటాడు అతను. కాబట్టి అది న్యాచురల్ గానే తగ్గించుకోవాలి, మందుల ద్వారా తగ్గదు అంటాడు అతను. విటమిన్స్ అవి కూడా విటమిన్ టాబ్లెట్ల వల్ల తగ్గదు, విటమిన్స్ న్యాచురల్ గా తీసుకోవాలి అంటాడు అతను. సో న్యాచురోపతి అనేటటువంటి ఇదే విధంగా మనకి ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి భగవంతుడి శక్తులని సాధన ద్వారా మనం తీసుకోగలిగితే మన శరీరానికి మనసుకు కూడా చక్కటి తృప్తి కలుగుతుంది. సో అది. సో ఎనీవే ఇది విల్ గో బ్యాక్ టు మన ఇది. సో కాబట్టి యోగ నిద్ర అంటే ఏంటంటే యోగంలో భగవంతుడు నిద్రపోయాడు శుభ్రంగా అని చెప్పేసి అనుకోకుండా, యోగ నిద్ర అంటే భగవంతుడి యొక్క అత్యంత సూక్ష్మమైనటువంటి శక్తి అని చెప్పి గుర్తుంచుకోవాలి. కాల్ కట్ అయిందా? ఎవరు కనిపించట్లేదు ఎందుకు? నా వీడియో కనిపిస్తుందా అండి? హలో, కనబడుతుంది. సడన్ గా నాది వీడియో స్టక్ అయినట్టుండే. కాబట్టి ఇప్పుడు మరి మన లోపల ఏంటి సార్? మరి మన లోపల ఏమిటి? మనకు కూడా యోగ నిద్ర పోవచ్చు. ఎప్పుడైతే నీ మనస్సు మాయమైపోయి చైతన్యంతో నువ్వు లయమైతావో అదే యోగ నిద్ర. బాగుందా? సో భగవంతుడి యోగ నిద్ర, నీ యోగ నిద్ర రెండు కూడా. ఈ యోగ నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది అంటే సరైనటువంటి గురువుల యొక్క బోధన ద్వారా ఆ స్థితికి చేరుతారు, జ్ఞాన మార్గము ద్వారా ఆ స్థితికి చేరుతారు. ఆత్మ వికాసం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆలోచన ద్వారా నేను ఆత్మను అని చెప్పి తెలుసుకోవడమే ఆత్మ వికాసం. ఆత్మ వికాసం అంటే ఆత్మ ఇలా పద్మంలాగా వికసించడం కాదు. నేను ఆత్మని అని తెలుసుకునేటటువంటి స్థితిని ఆత్మ వికాస స్థితి అంటారు. చక్కటి ఆలోచన అటువంటి వారికి యోగ నిద్ర చాలా సులభంగా తెలుస్తుంది. అందులోపల వెళ్ళినట్లయితే ఇంకా అసలు మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకుంటే చాలా గొప్పదైనటువంటి స్థితి. దీనిని నిమిష అంటారు. నిమిష అంటే కండ్లను మూసుకునేవాడు అంటే మనలాంటి కండ్లను మూసుకునేవాడు కాదు, చిత్తమును నడిపించేవాడు అని. సో చాలా అద్భుతమైనటువంటివి తెలుసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనం ఇవాళ నేను ఎన్నో చెప్దాం అనుకున్నాను. యాక్చువల్ గా ఈ శ్లోకము మీకు నేను కొత్త ఎక్స్పెరిమెంట్ చేశాను. సో అది చెప్దాం అనుకున్నాను. ఆ ఎక్స్పెరిమెంట్ ఇవాళ కుదరలేదు, 10 అయిపోయింది. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇదే శ్లోకంని శివతత్వంలో, ఇదే శ్లోకంని విష్ణుతత్వంలో, ఇదే శ్లోకాన్ని దశావతార తత్వంలో చెప్దామని అనుకున్నాను అనమాట. అంత టైం లేదు ఇంకా. సో కాబట్టి ఈ రోజుకి ఇక్కడ ఆపుకుందాం. చాలా నామాలు ఉన్నాయి, ఇవి మనము మిగతాది వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. క్లుప్తంగా ప్రతిదానిది అర్థం మనం తెలుసుకున్నాం. గురువు అంటే ఏంటి, గురుతమహ అంటే ఏంటి, ధామహ అంటే ఏంటి, నిమిష అంటే ఏంటి, స్రగ్వి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం అర్థాలు తెలుసుకున్నాం. క్లుప్తంగా ముందు అర్థాలు తెలుసుకుని ఒక్కొక్క దాని యొక్క డీటెయిల్డ్ తత్వం తెలుసుకుంటున్నాం. తర్వాత దీన్ని విష్ణుమూర్తికి ఎలా అన్వయించవచ్చు, శివుడికి ఎలా అన్వయించవచ్చు, అవతారాలు రకరకాల అవతారాలకు ఎలా అన్వయించవచ్చు, వీలైతే గణేష్కి ఎట్లా అన్వయించవచ్చు, ఇవన్నీ కూడా మనము వచ్చే వారం తెలుసుకుంటాం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏ చిన్న అర్థం ఉన్నా మొహమాటం లేకుండా అడగండి, ఏ చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా మొహమాటం లేకుండా అడగండి. నచ్చిందా తత్వ ఇది వివేచన? నచ్చిందా? ఎస్ సార్, చాలా బాగుంది. ఆపుకుందామా ఇవాళ? మరి రేపేంటి శనివారం అంటే రేపు నారాయణీయం 3 గంటలకు, రేపు రాత్రి 9 గంటలకు మళ్ళీ మనకు సంపూర్ణ మహాభారతం. రేపు నారాయణీయము 3 గంటలకు, సంపూర్ణ మహాభారతము రాత్రి 9 గంటలకు. అవి కూడా తత్వం రూపంలోనే తెలుసుకుంటాం. నారాయణీయం లోపల చాలా గొప్పదైనటువంటి నా ఫేవరెట్ అయినటువంటి హంసగుహ్యము వీలైతే తెలుసుకుందాం. ఒకవేళ రేపు గనక హంసగుహ్యం కాకపోతే వచ్చే వారమైన హంసగుహ్యం తెలుసుకుందాం. బట్ మోస్ట్ ప్రాబబ్లీ రేపే హంసగుహ్యం మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఒకవేళ హంసగుహ్యం ఉండేటట్టయితే నేను 10 నిమిషాల ముందు మెసేజ్ పెడతా, 15 గంట ముందు హంసగుహ్యము అని. లేకపోతే మామూలు నారాయణీయ ప్రవచనం మనకు మిస్ అయినవి చాప్టర్స్ చెప్పుకుంటాము.
కానీ హంస గుహ్యము గనక ఉండేటట్టయితే నేను చెప్తాను. అప్పుడు మాత్రం కాస్త మీరు ధ్యాన పద్ధతిలో ఉండేటటువంటి అరేంజ్మెంట్స్ అంటే దర్భాసనము అలాంటి కొద్దిగా పవిత్రంగా ఉండి స్నానాలు రేపైన ఒక్క రోజన్నా స్నానం చేయండి. సో అట్లా స్నానం చేసి కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. రేపు మనకు హంస గుహ్యము చెప్పుకుంటే, హంస గుహ్యం చెప్పలేదు అంటే మామూలు నారాయణీయ ప్రవచనం మూడింటికైతే ప్రవచనం ఉంది, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ అందులో ఏం తెలుసుకుంటాం అనేది నేను ఒకసారి చెప్తాను, చూసి చెప్పాలి ఏం సిలబస్ ఉందో. ఏ రోజు సిలబస్ ఆ రోజే కదా మనకు. రాత్రి సంపూర్ణ మహాభారతము నల చరిత్ర పూర్తయిపోయింది. మరి తర్వాత ఏమిటి, వాట్ నెక్స్ట్? అరణ్య పర్వం ఎక్కడ కొనసాగుతుంది, ఏం జరుగుతుంది? అరణ్య పర్వము, తర్వాత అనుశాసనిక పర్వము, శాంతి పర్వము, ఈ మూడు కూడా మహాభారతంలో అత్యంత గొప్పవైనటువంటి పర్వములు. ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా కూడా ఈ 3 అధ్యాయంలోనే ఉన్నాయి. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని రేపు రాత్రి 9 గంటలకు తెలుసుకుంటాము. ఓకేనా? ఇంకేం ప్రశ్నలు లేకపోతే 30 సెకండ్స్ లో ఈ రోజు ముగించుకుందాం. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడికి దగ్గర కాగలరు. నిరంతరము మన లోపల అన్వేషణ జరగాలి. ఆ అన్వేషణ కేవలము భగవంతుడి తత్వ విచారణ ద్వారా మాత్రమే జరుగుతుంది, మామూలుగా జరగదు. పూజలు, అభిషేకములు, నోములు, వ్రతములు ఇవన్నీ ముఖ్యమే అయినప్పటికీ కూడా వాటి లోపల తత్వ చింతన లేకపోవడం వల్ల మనలో పరిణతి అనేది రాకుండా ఆగిపోతుంది. అవన్నీ చేస్తూ తర్వాత స్థాయిలోకి వెళ్ళి ఆలోచన స్థాయిలోకి రావాలి. ఆలోచన స్థాయిలో విష్ణు సహస్రనామంలోని నామములను చదువుతూ వాటిలో ఉన్నటువంటి అర్థములను తెలుసుకుంటూ అందులో ఉన్న తత్వాన్ని మరింత చక్కగా ఎవరికి వారే విశ్లేషించే స్థాయికి అందరూ చేరుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకు నారాయణీయం ప్రవచనంతో. అందరికీ కూడా శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.